हरि ओं सर्वेभ्यः संस्कृत अभ्यासाय स्वागतम्। ఇవాళ మనం కొన్ని వ్యావహారిక వాక్యాలు చూద్దాము. ఆ తర్వాత ఆఖరిని నేను ఒక సుభాషితం కూడా చెప్తాను, అది కూడా బాగుంటుంది, వినండి. మొదటి వాక్యము శీఘ్రం ప్రత్యాగచ్చతు. శీఘ్రం ప్రత్యాగచ్చతు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం చెప్తాం కదా, తొందరగా వచ్చేయండి. శీఘ్రం ప్రత్యాగచ్చతు. అనంతరం గృహం జాగరూకయా పశ్యతు. గృహం జాగరూకయా పశ్యతు. పశ్యతు చూడడం, జాగరూకయా జాగ్రత్తగా. తర్వాత భవాన్ జాగరూకో భవతు. భవాన్ జాగరూకో భవతు అంటే జాగ్రత్తగా ఉండండి. జాగరూకో భవతు. ప్రయత్నం కుర్వంతు. ఇది చెప్పుకున్నట్టున్నాము. ప్రయత్నం కుర్వంతు, ప్రయత్నం చేయండి. సాయంకాల మధ్యే సమాపయతు. కార్యం సమాపయతు. సాయంకాల మధ్యే అంటే సాయంకాలం లోపల. సాయంకాలం లోపల సమాపనం చేసేయండి, ముగించేయండి. సాయంకాల మధ్యే, ప్రాతః మధ్యే. మధ్యే అంటే ఆ లోపల అని అర్థం అన్నమాట. తర్వాత సమయ వృధా మా కరోతు. సమయ వృధా మా కరోతు. సమయాన్ని వృధా చెయ్యొద్దు. తర్వాత ఇతస్తతః. ఇతః తతః అది కలిపితే ఇతస్తతః. ఇతస్తతః అంటే ఇక్కడ అక్కడ, అక్కడ ఇక్కడ అంటాం కదా, అదనమాట. సో ఇతః ఇక్కడ, తతః అక్కడ. ఇతస్తతః ఇక్కడి నుంచి అక్కడికి, ఇలా అన్నమాట. దానికి ఉదాహరణ ఒక వాక్యం చెప్తాను. కపయః ఇతస్తతః కూర్జంతి. కపయః. కపిః అంటే ఒకటి, కోతి. కపిః. కపయః బహువచనం. కపయః అంటే ఎక్కువ కోతులు. కపయః ఇతస్తతః ఇటు అటు, ఇక్కడ అక్కడ ఎగురుతున్నాయి. కూర్జంతి ఎగురుతున్నాయి. తర్వాత ఇతః నిర్గచ్చతు. ఇతః నిర్గచ్చతు అంటే ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళు. ఇతః నిర్గచ్చతు. అనంతరం దోషः अस्ति चेत्, దోషः अस्ति चेत् శుద్ధం కరోతు. కరెక్ట్ ద సెంటెన్స్. కరెక్ట్ మై ఏదైనా దోషం ఉంటే సరిచేయండి అంటాం కదా, దానికి దోషः अस्ति చేత్ శుద్ధం కరోతు. సంశోధయతు. సంశోధయతు అంటే చూడండి, అన్నీ కొంచెం జాగ్రత్తగా చూడండి అంటాం కదా, సంశోధనం. సంశోధయతు. దోషాः సంతి చేత్. దోషः అస్తి చేత్ ఒక ఏకవచనం అయితే, దోషాः సంతి చేత్ ఎక్కువ దోషాలు ఉన్నప్పుడు అన్నప్పుడు దోషాः బహువచనం. దోషాः సంతి చేత్ శుద్ధం కరోతు కరెక్ట్ చేయండి. మమ దోషः నాస్తి. నా దోషమేం లేదు, నా తప్పు లేదు అంటాం కదా, మమ దోషः నాస్తి. అహం దోషం నా కృతవతి. నేనేం దోషం చేయలేదు అంటాం అనుకోండి, అహం దోషం నా కృతవతి. అనంతరం నిర్ధనాయ సహాయం కరోతు. నిర్ధనాయ ధనం లేనివాడికి, నిర్ధనాయ సహాయం కరోతు. అద్యైవ ఆరంభః భవతి. ఇవాళే ఆరంభం అయింది అంటాం అనుకోండి, అద్యేవ ఆరంభః భవతి. సమ్యక్ జానాతు. సమ్యక్ జానాతు సరిగ్గా తెలుసుకో, బాగా తెలుసుకో అంటాం కదా, సమ్యక్ జానాతు. అహం సమ్యక్ జానామి. నాకు బాగా తెలుసు. అహం సమ్యక్ జానామి. రామः సమ్యక్ జానాతి. కృష్ణः సమ్యక్ జానాతి.
पुल्लिङ्गे। राधा सम्यक् जानाति, रुक्मिणी सम्यक् जानाति అంటే జానాతి స్త్రీలింగం పుల్లింగంలో కూడా వస్తుంది. అహం జానామి, సహ జానాతి, సా జానాతి. అది తర్వాత ప్రశ్న నీకు అర్థమైందా అంటారు కదా. జానాతి కిం, జానాతి వా, వా కిం రెండు కూడా పదాలకు ఒకటే అర్థం. జానాతి కిం, జానాతి వా, ఈ వా కిం అన్నవి రెండు కూడా ప్రశ్నవాచకాలు, రెండు కూడా వాడుకుంటాం. తర్వాత ఇప్పుడు ఒక మంచి సుభాషితం వినిపిస్తాను. సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతా హి సాధవః తీర్థం ఫలతి కాలేన సద్యః సాధు సమాగమః. సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతా హి సాధవః తీర్థం ఫలతి కాలేన సద్యః సాధు సమాగమః. దీనికి ఏదంటే సాధూనాం దర్శనం అంటే సాధువుల దర్శనము. సాధువుల దర్శనం అంటే ఏంటి? మంచి సాధువులు, సజ్జనులు. అందరూ కాదు ఈ రోజుల్లో. ఇదివరకు పూర్వం అయితే సాధువులు, సన్యాసులు ఇలా అన్నా అంటే వాళ్ళు చాలా ఎంతో తపస్సు చేసుకునేవారు, ఎంతో పుణ్యాత్ములు. అందుకని సాధువునాం దర్శనం అని వచ్చిందన్నమాట. సో ఇప్పుడు మంచి సాధువులు, మంచి సజ్జనులు, వాళ్ళ దర్శనం మనకి ఎంతో పుణ్యం. సాధువునాం దర్శనం పుణ్యం. ఆ సాధువులు, మంచి సాధువుల దర్శనం మనకి చాలా పుణ్యం. ఎందుకో చెప్తున్నారు. ఎందుకంటే సాధువుల్ని కలుసుకున్నాం అంటే ఆ మంచి వాళ్ళని, ఆ పండితుల్ని కలుసుకుంటే వాళ్ళు ఎన్నో మంచి విషయాలు చెప్తారు. ఆ మంచి విషయాలు వినడం వల్ల మనకి ఏవైనా మనలో దోషాలున్నా, మనం ఏమైనా తప్పుగా భావనలు ఉన్నా కూడా వాటిని తొలగించుకుంటాం. మనకి తెలిసినా కూడా వాళ్ళ ప్రవచనాలు అవి వింటూ ఉన్నప్పుడు మనకి మంచి ఇంకా చెయ్యాలనే తాపత్రయం ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా మనకి తెలిసిన విషయాలు చెప్పినా సరే వినాలి. వింటూ ఉన్నప్పుడే మనకు అవి మళ్ళీ వింటూ ఉన్నా మనకి మంచి జరుగుతూ, అంటే మనం మంచి చేస్తూ ఉంటాం అన్నమాట. ఏంటి ఇప్పుడు సాధువునాం దర్శనం పుణ్యం అని చెప్పాం. సో వాళ్ళ సాధువుల దర్శనము కానీ, వాళ్ళతో ఉండడం కానీ, వాళ్ళతో సమాగమం అంటే వాళ్ళతో కూడా ఉంటూ ఉండడం, వాళ్ళతో గడపడం కూడా చాలా మంచిది అని చెప్తున్నారు. ఎందుకంటే పుణ్యం, తొందరగా పుణ్యం వస్తుందిట. ఇదే తీర్థభూతాయి సాధవ అంటే తీర్థాలకి వెళ్తూ ఉంటాం. మనం ఏంటి మామూలుగా తీర్థం ఫలతి కాలేన, తీర్థానికి అంటే తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం. అన్ని మతాల్లోని అందరూ కూడా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. కానీ తీర్థయాత్రలు చేస్తున్న వల్ల పుణ్యమే. కానీ ఆ పుణ్యం ఎప్పుడు వస్తుందంటే మెల్లిగా ఎప్పుడో వస్తుంది. మనం ఏంటి తీర్థయాత్రలు అలా చేసేసుకుంటా వస్తాం అంతే. ఇదే కానీ మనం సాధువుల వచనాలు వింటున్నప్పుడు మనకి మనం తొందరగా మంచివాడు అవ్వాలి అన్న భావన ఉంటుంది. కాబట్టి అది తొందరగా ఫలిస్తుంది సాధువుల దర్శనం వల్ల పుణ్యం. ఇదే తీర్థయాత్ర వల్ల కాలేన ఫలతి అంటే తర్వాత ఎప్పుడో మనకి పుణ్యం దొరుకుతుంది తీర్థయాత్ర వల్ల. అది ఈ జన్మలోనే అవ్వచ్చు, లేకపోతే ఇంకొక జన్మలోనైనా కూడా అవ్వచ్చు ఆ పుణ్యం. సో అంటే ఏంటి, తీర్థయాత్ర వల్ల ఎప్పుడో మెల్లిగా నెమ్మదిగా పుణ్యం వస్తుంది. సాధు సంగమం వల్ల మనకి తొందరగా పుణ్యం వస్తుంది అని చెప్పి సుభాషితం అన్నమాట చెప్తున్నారు. చాలా మంచి విషయమే. మనకి తెలిసిన విషయాలు కూడా సాధువులు అంటే మంచివాళ్ళు చెప్తున్నప్పుడు వినడం, అవి ఆచరించడం వల్ల మనం సంఘానికి మంచి చేస్తాం అన్నమాట. సో ఇంతటితో నేను మన అభ్యాస కార్యక్రమం సమాపయామి. ఆనందం పునః మిలామः. कृपया मम चैनल सब्स्क्राइब कुर्वन्तु. अनन्तरं व्याप्ति अपि कुर्वन्तु. जयतु भारतं, जयतु संस्कृतं. पुनर्मिलामः.